శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కవరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు ఇంద్రయూతుల మధ్య యుద్ధం హోరాహోరీగా జరుగుతున్నది. సతస్య వీరస్య మహారథస్య ధనుష్మత సంయతి సమ్మతస్య. ఆ ఇంద్రజిత్తు యుద్ధంలో గొప్పవాడు అని అందరూ అంగీకరించారు, అందరి చేత అంగీకరించబడినవాడు. అటువంటి మహారథుని యొక్క, ఆ వీరుని యొక్క శరప్రవేగం, ఆయన ప్రయోగించిన బాణాల యొక్క ప్రవేగాన్ని వ్యాహనతు, ఈయన వ్యర్థం చేసి పారేశాడు. ప్రవృద్ధ, ఎలాగా శరీరాన్ని పెంచి, చచార మార్గే పితుర ప్రమేయ, తండ్రి యొక్క మార్గంలో, ఆకాశ మార్గంలో చచార. తతశరానాయత తీక్ష్ణశల్యాన్ వసుభద్రిణ కాంచన చిత్రపుంఖాన్ నుమోచ వీర పరవీరహంత సుసన్నతాన్ వజ్ర నిపాత వేగాన్. అయినా సరే ఇంద్రజిత్ ఏమీ తక్కువగా యుద్ధం చేయట్లేదు. ఆయన ఇంకా విజృంభించి ఏం చేశాడు? ఆయత తీక్ష్ణ శల్యాన్, చాలా పదునైనటువంటి బాణాలు, సుపత్రిణ, మంచి మంచి బాణాలు అవి, కాంచన చిత్ర పుంఖాన్, ఆ బంగారం చేత చిత్ర విచిత్రమైన పనులు చేయబడినటువంటి బాణాలు. ముమోచ వీర పరవీరహంత, ఆయన శత్రు సైన్యాన్ని ఎప్పుడూ జయించేవాడే అనే పేరు కలిగిన వాడు తప్ప ఓడిపోయిన వాడు అనే పేరు అసలు లేదు ఆయనకి. ఏం చేశాడు? సంసుసన్నతాన్ వజ్ర నిపాత వేగాన్ ముమోచ, ఒక్కొక్క బాణం ఒక్కొక్క వజ్రంతో సమానంగా ఉన్నవి. అటువంటి బాణాలని హనుమంతుడి మీద ఆయన ప్రయోగించాడు. తతస్తు తత్స్యందన నిస్వనంచ మృదంగ భేరీ పటహస్వనంచ వికృష్యమాణస్య చ కార్ముకస్య నిశమ్య ఘోషం పునరుత్పపాత. హనుమంతుడు ఇంద్రజిత్తు యొక్క రథచక్ర ధ్వనులు, మృదంగాలు, భేరీ, పటహ వాద్యాల ధ్వనులు ఎక్కుపెట్టబడినటువంటి ఆ ఇంద్రజిత్తు యొక్క వింటి నారి జావల్లి ధ్వనిని విని మళ్ళీ గగనానికి ఎగిరాడు. పునరుత్పపాత శరాణామంతరేష్వాసు వ్యవర్తత మహాకపి. అది అసలు ఆ ఇంద్రజిత్తే గురి చూచి కొట్టడంలో మహానిపుణుడు. అటువంటి ఇంద్రజిత్ యొక్క లక్ష్యాన్ని కూడా వృధా చేసి పారేస్తున్నాడు హనుమంతుడు. అంటే ఇంద్రజిత్తు ఏ లక్ష్యాన్ని నిర్దేశించి తన బాణాన్ని ప్రయోగించాడో, ఈ బాణం ఒక కోదండ నుంచి బయలుదేరి ఆ లక్ష్యాన్ని చేరుకునే లోపల ఆ లక్ష్యం అక్కడ ఉండట్లేదు. అంటే ఎవరు ఉండట్లేదు? హనుమంతుడు అక్కడ ఉండటం లేదు, ఆయన కదిలిపోతున్నాడు. ఆ వానరోత్తముడు బాణాలకి చిక్కకుండా, అసలు సహజంగా బాణం ప్రయోగించబడిన వెంటనే లక్ష్యాన్ని చేరుకుంటుంది, అది వమ్ము కాని అమ్ములవి. కానీ అటువంటి బాణాలకే లక్ష్యాన్ని లేకుండా, దొరకకుండా చేస్తున్నాడు హనుమంతుడు. ఇది హనుమంతుని యొక్క యుద్ధ నైపుణ్యం. అదే సమయంలో ఇంద్రజిత్తు యొక్క యుద్ధ నైపుణ్యం కూడా. ఆయనేమి భయపట్టలేదు, జంకట్లేదు, ఇంకా తీవ్రమైన పట్టుదలతో ఆ అద్భుతమైనటువంటి వాడి అయిన బాణాల్ని
వేస్తూనే ఉన్నాడు. శరాణం అంతరేషు ఆశుభ్య వర్తత మహాకపి. బాణానికి మధ్యలో తప్పుకుంటున్నాడు ఆయన. హరిస్తస్యాభిలక్ష్యస్య మోఘయన్ లక్ష్య సంగ్రహం. లక్ష్య సంగ్రహాన్నే మోఘయన్ భ్రమ పెడుతూ, అంటే అక్కడ లక్ష్యం లేకుండా చేస్తూ. శరాణం అగ్రతస్తస్య పునఃసమభివర్తత. ఆ ఇంద్రజిత్ యొక్క బాణాలకి మళ్ళీ వచ్చి ఎదురుకుండా నిలబడుతున్నాడు. బాణం వచ్చే లోపల పక్కకి తప్పుకుంటున్నాడు. ఇంద్రజిత్ గురి చూసి బాణాలను ప్రయోగించటంతో అంతలో వెంటనే చేతులు చాచి దాగులు మూతలు ఆడేవాళ్ళలాగా మళ్ళీ రివ్వున పైకి ఎగురుతున్నాడు. అదే చెప్తున్నారు, శరాణం అగ్రతస్య అస్య పునఃసమవివర్తత ప్రసార్య హస్తౌ హనుమాన్ ఉత్పపాతానిలాత్మజ. చేతులు బారసాచి పైకి ఎగిరిపోతున్నాడు బాణం వచ్చి మీద పడే లోపల. తావు బౌ వేగ సంపన్నవు. ఇంకా ఈ విధంగా ఎన్ని బాణాలు వేసినా కూడా ఏ బాణానికి అందకుండా తప్పించుకుంటున్నాడు అంటే ఇతన్ని జయించటం ఎలాగా, ఇతన్ని సంహరించడం ఎలాగా, సంహరించడం మాట ఉంచు అలాగా, అసలు ఇతన్ని నియమించడం ఎలాగా అర్థం కావట్లేదు ఇంద్రజిత్తుకి. తావు బౌ వేగ సంపన్నవు. ఈయన ఎంత వేగంగా బాణాలు వేస్తుంటే ఆయన అంత వేగంగా, ఇదే అణిమాద్యష్ట సిద్ధుల్లో ఆ లఘిమ, అది తేలికతనం, చాలా తేలిగ్గా తప్పుకుంటాడు. సముద్రాన్ని ఎగిరినప్పుడు చాలా బరువుగా ఎగిరి వచ్చాడు, శరీరాన్ని పెంచి. అష్టసిద్ధులు అష్టయోగ సిద్ధులు కలిగినటువంటి మహానుభావుడు హనుమంతుడు. తావు బౌ వేగ సంపన్నవు రణకర్మ విశారదవు. రణకర్మలో ఇద్దరు విశారదులే, ఒకే డిగ్రీ పుచ్చుకున్న వాళ్ళు. సర్వభూత మనోగ్రాహి చక్ర దుర్యుద్ధముత్తమం. ఆ యుద్ధం చూస్తుంటే అన్ని భూతాలు ఆశ్చర్యపడిపోయి ఎంతో ఆసక్తితో ఆ యుద్ధం చూస్తున్నారు వాళ్ళు. హనుమతో వేదన రాక్షసోంతరం. హనుమంతుని యొక్క అంతరం ఏమిటో, ఈయన్ని ఎలా బంధించాలో, ఎలా ఇబ్బంది పెట్టాలో, ఎలా తికమక్కడ పెట్టాలో ఆ రాక్షసుడికి, రాక్షసుడు ఇంద్రజిత్తు వేద హనుమతో వేద న రాక్షసోంతరం న మారుతిస్తస్య మహాత్మనోంతరం. ఎంతసేపు అయినా ఇలా వేగంగా బాణాలు వేస్తున్నాడే, ఈ బాణాలు వేయటంలో ఇతడు అలసిపోడా? ఒక బాణమైనా ఒకసారైనా గురి తిప్పి ఎడో బాణాలు ప్రయోగించడా? ఇంత శ్రద్ధగా బాణాలు ప్రయోగిస్తున్నాడు అని, ఎలా వేస్తున్నాడు అని ఇంద్రజిత్తు యొక్క అంతరం తెలుసుకోలేకపోతున్నాడు హనుమంతుడు. హనుమతో వేదన రాక్షసోంతరం న మారుతిస్తస్య మహాత్మనోంతరం పరస్పరం నిర్విషహౌ బభూవతు. ఒకళ్ళను ఒకళ్ళు జయించటానికి అసాధ్యులు. ఆయన జయించలేడు, ఈయన జయించలేడు. పరస్పరం నిర్విషహౌ బభూ. నిర్విషహౌ, ఈయన ఆయన్ని జయించటానికి, ఆయన ఈయన్ని జయించటానికి. సమేత్యతౌ దేవ సమాన విక్రమౌ. ఇద్దరు కూడా దేవతలతో సమానమైనటువంటి పరాక్రమం కలవాళ్ళే. తతస్తు లక్ష్యే స విహన్యమానే చరేష్వమోఘేషు చ సంపదత్సు. బాణాల్ని సంధించి ప్రయోగించడంలో ఏకాగ్ర చిత్రుడు, ఏమాత్రం తడబడే మనస్సు లేదు ఇంద్రజిత్తుకి. అటువంటి ఆ ఇంద్రజిత్తు తన గురి ఏమైపోతోంది ఇప్పుడు? వృధా. ఏ బాణం, ఒక్క బాణం కూడా గురికి సిద్ధంగా వెళ్ళటం లేదే. తతస్తు లక్ష్యే స విహన్యమానే. లక్ష్యం, ప్రతి లక్ష్యము విహన్యమానం అవుతూ ఉండగా శరస్వమోఘేషు. శరాల అమోఘమైన శరాలు. సంపతత్సు, ఒకదాని తర్వాత ఒకటి ధారాపాతంగా వర్షాలు శరములు పడుతున్నా అన్ని విహన్యమానం అవుతుంటే జగామచింతాం మహతి మహాత్మా సమాధి సంయోగ సమాహితాత్మ. తన శరాలన్నీ గురి తప్పి పడిపోతుంటే తీవ్రమైనటువంటి విచారానికి లోనైనాడు ఇంద్రజిత్తు. ఇంకా ఇప్పుడు ఆయనకి కర్తవ్యం ఏమిటో తెలియట్లేదన్నమాట. తతో మతిం రాక్షస రాజసూను చకార తస్మిన్ హరివీర ముఖ్యే. ఇక
ఈయన్ని మనం జయించటం సాధ్యం కాదు. హనుమంతుణ్ణి సంహరించటం అసాధ్యం. మతిం రాచకార తస్మిన్ హరివీర ముఖ్యే. హరివీరుడు, హరులలో వీరుడు హనుమంతుడు. ఆయన విషయంలో మతించకార, ఆయన మనస్సు ఒక నిర్ణయానికి వచ్చింది. అవధ్యతాంతస్య కపే సమీక్ష. ఇక ఈ హనుమంతుల వారిని మనం సంహరించలేం. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆఖరి శక్తి కూడా ఎంత ప్రయోగించినా అది వృధా అయిపోతుందిగా, ఇంకేం చేయలేం. కపే సమీక్ష కథం నిగచ్చేతు. ఎలా ఇతన్ని నిశ్చేష్టుణ్ణి చేయాలి, ఇతడు కాళ్ళు చేతులు కదిలించకుండా ఏ విధంగా ఇతన్ని బంధించాలి, ఇది నిగ్రహార్థం కథం నిగచ్చేతు. ఎలా ఇతన్ని నిబంధించాలి అని ఆలోచించి తతః పైతామహం వీర సహ అస్త్రం అస్త్రవిదాంబర. అస్త్రవిదాంబరుడు, శస్త్రాస్త్రాలు ప్రయోగించటంలో సాటిలేని నైపుణ్యం కలిగిన వీరుడు, మహా తేజస్శాలి ఆయన ఆ ఇంద్రజిత్ ఏం చేశాడు, ఆ వానరోత్తముడి మీద సందధే సుమహా తేజాహ తం హరిప్రవరం ప్రతి. దేనిని సంధించాడు? పైతామహం అస్త్రం, బ్రహ్మాస్త్రం. ఇంకా దీనికంటే మించింది ఆయన దగ్గర ఆయుధాలు లేవు. ఇది ఏదైనా పనిచేస్తే పనిచేసినట్టు, ఇది కూడా వృధా అయిపోతే ఇంకా ఇంద్రజిత్ మరణం ఖాయం హనుమంతుడి చేతుల్లో అని ఆఖరి అస్త్రంగా పైతామహం వీర స్వస్త్రమస్త్ర విదాం వర సందధే సుమహా తేజా తం హరిప్రవరం ప్రతి. అవధ్యోయమితి జ్ఞాత్వా. ఈ మహావానరుణ్ణి చంపటం అసాధ్యం అని అనుకుని ఆ తమ అస్త్రేణ అస్త్రతత్వవితు నిజగ్రాహ మహాబాహు మారుతాత్మజం ఇంద్రజిత్తు ఆ బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాడు. తేన బద్ధ తతో అస్త్రేణ రాక్షసేన సవానర. ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రానికి ఆ కపివరుడు బద్ధుడైపోయినాడు. అయిపోయి అభవతు నిర్విచేష్టశ్చ. కపివరుడు నిశ్చేష్టుడైపోయినాడు. ఇంకా కాళ్ళు చేతులు కదిలించడానికి కూడా కుదరట్లేదు. మారుతాత్మజమింద్రజితు. అతడు నిశ్చేష్ట అభవతు నిర్విచేష్టశ్చ పపాత చ మహీతలే. ఆఖరిసారిగా ఆ హనుమంతుడు నేల మీద పడిపోయినాడు, కానీ మరణించలేదు. తతోధ బుద్ధ్వా సతదస్త్రబంధం ప్రభో ప్రభావాత్ విగతాత్మవేగ. అప్పుడు హనుమంతుడు గ్రహించాడు. ఏమని? తాను బ్రహ్మాస్త్రం చేత బంధింపబడినట్లు గ్రహించి, బుద్ధ్వా తెలుసుకొని, ఏమిటి? తద్ అస్త్రబంధం, అది బ్రహ్మాస్త్రమే అని తెలుసుకొని బ్రహ్మదేవుని యొక్క ప్రభావంతో అస్త్రశక్తిగా ఆయన ఒక్క క్షణకాలంలో పితామహానుగ్రహమాత్మనశ్చ విచింతయామాస హరిప్రవీర. అప్పుడు అతడు తనని బ్రహ్మదేవుడు అది అస్త్రం ఏం చేసింది? అతన్ని బంధించింది కానీ బాధించట్లేదు. తతస్వాయంభువైర్మంత్రైః బ్రహ్మాస్త్రమభిమంత్రితం హనుమాస్యంతయామాస వరదానం పితామహాతు. స్వయంభువ మంత్రాల చేత అభిమంత్రింపబడిన బ్రహ్మాస్త్రం. తతస్వాయంభువైర్మంత్రైః బ్రహ్మాస్త్రమభిమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితామహాతు. తనకి ఇంతకు పూర్వం ఆ బ్రహ్మదేవుడే ఇచ్చినటువంటి వరాన్ని కూడా ఆయన గుర్తుకు తెచ్చుకున్నాడు. నమే అస్త్రబంధస్య చ శక్తిరస్తి. పితామహుని యొక్క మంత్రం చేత ప్రయోగింపబడినటువంటి ప్రభావితమైన ఈ బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకునే శక్తి నమే అస్త్రబంధస్య చ శక్తిరస్తి విమోక్షణే లోకగురు ప్రభావాతు. లోకగురువైన బ్రహ్మదేవుని యొక్క ప్రభావం వల్ల ఈ అస్త్రం నుంచి తప్పించుకునేటటువంటి శక్తి నాకు లేదు. ఇత్యేవ మత్వా
విహితోస్త్రబంధో. సరే, ఈ బ్రహ్మాస్త్రానికి మత్వ దీనికి నేను కట్టుబడి ఉండటమే యుక్తం. మయాత్మయోనేరనువర్తితవ్య. ఆత్మయోని బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞని నేను అనువర్తించడమే ఖచ్చితం, అది అంతకు తప్ప వేరే మార్గం లేదు అని అని హనుమంతుడు ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావాన్ని, తనకి పితామహుడు ఇచ్చిన వర ప్రభావాన్ని, అనుగ్రహాన్ని ఇవన్నీ గుర్తు చేసుకొని బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకునే శక్తి తనకు లేదనే విషయాన్ని కూడా ఆయన గ్రహించి శిరస వహిస్తున్నాడు. సవీర్యం అస్త్రస్య కపిర్ విచార్య పితామహానుగ్రహం ఆత్మనశ్చ. ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి ఏమిటో తెలుసుకున్నాడు. తనకి బ్రహ్మదేవుడిచ్చిన వర ప్రభావం కూడా తెలుసుకొని విమోక్ష శక్తిం పరిచింతయిత్వా పితామహాజ్ఞామనువర్తతే స్మ. బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞకి బద్ధుడై ఆ బ్రహ్మాస్త్రం చేత కట్టుబడ్డాడు. అస్త్రేణాపి బద్ధస్య భయం మమ నజాయతే. ఏమయ్యా, బ్రహ్మాస్త్రం చేత బంధింపబడ్డావు, నువ్వు అలా నిర్భయంగా ఉంటున్నావేమిటి అని ఆయనకే అనుమానం వచ్చి మా భయం మమ నజాయతే. ఈ బ్రహ్మాస్త్రం చేత నేను బంధింపబడినా కానీ బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, వాయుదేవుడు నన్ను రక్షిస్తున్నారు కాబట్టి నేను భయపడటం లేదు. అదే చెప్తున్నాడు, పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్య అనిలేనచ. ఆ బ్రహ్మగారి వరం ఉంది, ఇంద్రుడి వరము ఉన్నది, అలాగే నా తండ్రి యొక్క అనుగ్రహం నా మీద ఎప్పుడు ఉంటుంది. ఈ ముగ్గురి ప్రభావం చేత ఈ బ్రహ్మాస్త్రం నన్ను కట్టి పడేసిందే కానీ నన్ను ఏమీ భయపెట్టడం లేదు, బాధ పెట్టడం లేదు, హింసించటం లేదు, నా ప్రాణం తీయటానికి సిద్ధంగా లేదు. మామూలుగా అయితే బ్రహ్మాస్త్రం ఈ పాటికి ప్రాణం తీసేయాలి. గ్రహణే చాపి రక్షోభిః మహాన్మే గుణదర్శన. ఈ రాక్షసులు ఇప్పుడు వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఆ హనుమంతుడికి. సరే, నేను కింద పడిపోయాను కదా, ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఈ బ్రహ్మాస్త్రం నుంచి విడిపించుకుందామా? వాళ్ళు వచ్చేలోపు అది నా వల్ల కాదు, కుదరదు. బ్రహ్మాస్త్రంకి నేను బంధింపబడి ఉండవలసిందే. దీన్ని నేను ఈ వచ్చినటువంటి కష్టాన్ని కూడా సుఖంగా మార్చుకుంటా. దానివల్ల ఏమిటయ్యా లాభం అంటే, వీళ్ళు బంధించడాన్ని ఎక్కడికి తీసుకెడతారు? రావణాసురుడి దగ్గరికే తీసుకెడతారు. అది నాకు లాభమే, గుణదర్శనమే. గ్రహణే చాపి రక్షోభిః మహాన్మే గుణదర్శన రాక్షసేంద్రేణ ప్రసంవాద తస్మాత్ గృహంతు మాం పరే. నేనంటే ఏమిటో శత్రువులందరికీ తెలుస్తుంది. ఆ రాక్షస ఇంద్రుడైన రావణాసురుడితో నాకు సంవాదం కూడా జరుగుతుంది. కానీ సనిశ్చితార్థ పరవీరహంత, పరవీరహంత అయినటువంటి ఆ హనుమంతుడు నిశ్చితార్థ సమీక్ష్యకారి, దూరదృష్టి గలవాడవటం చేత వినివృత్త చేష్ట, చేష్టలు ఏమీ లేకుండా అలాగా ఉండిపోయినాడు. పరైః ప్రసక్ష్య అభిగతైః నిగృహ్య ననాద తైస్తైః పరిభత్స్యమానః. ఆయన శత్రువులు ఆయన మీదకి విజృంభించి బలప్రయోగంతో బంధించి భయపెడుతున్నారు. అప్పుడు మారుతి బిగ్గరగా ఒక్క పెద్ద పులికేక ఒకటి పెట్టాడు. తతస్థం రాక్షసాః దృష్ట్వా నిర్విచేష్టం అరిందమం. అరిందముడు అయినా నిర్విచేష్టుడుగా ఉన్నాడు హనుమంతుడు. ఆయన చూసి బబంధు శణవల్కైశ్చ ద్రుమచేరైశ్చ సంహతైః. ఈ రాక్షసులకి ఆ ఇంద్రజిత్తు చెప్పకుండానే, ఆయన ఆజ్ఞాపించకుండానే ఈ రాక్షసులు వీళ్ళ సొంత బుర్ర ఉపయోగించి తెలివి తక్కువగా ఏం చేశారయ్యా అంటే, బబంధు శణవల్కైశ్చ, తాళ్లతోటి ద్రుమచీరైశ్చ, వల్కలాల చేత బబంధు ఆయన కట్టేశారు. అసలే ఆయన్ని కట్టేసింది ఆ బ్రహ్మాస్త్రం. వీళ్ళు దాని మీద తాళ్ళు వల్కలాలు పట్టుకొచ్చి ఈయన వీళ్ళ గొప్పతనం అన్నట్లుగా కట్టేశారు. అక్కడే వాళ్ళకి గొప్ప ప్రమాదం సంభవించింది. వాళ్ళకి ఏమాత్రం ఆలోచన లేదు. రాక్షసులకి ఆలోచన రాదంటానికి ఇదే ఉదాహరణ. వాళ్ళకి తెలియలా పాపం. ఇంద్రజిత్తు చెప్పే లోపలే వాళ్ళు ఆ పని చేశారు.
సరోచయామాశ పరైశ్చ బంధనం. ఇతరులు తనని బంధిస్తుంటే ఆయన బంధించుకోండి అని చిద్విలాసంగా సంతోషంగా అలా కాళ్ళు చేతులు కదిలించకుండా ఉండిపోయాడు. బంధించుకోండి అన్నట్టు. ప్రసఖ్య వీరైరభిగర్హణంచ, వీరులు తనని నిందించడాన్ని కూడా ఇష్టంతో సహించాడు. కౌతూహలాన్మాం యది రాక్షసేంద్ర ద్రష్టుం యవశ్యేదితి నిశ్చితార్థ. నన్ను చూడడానికి తప్పనిసరిగా ఆయన వస్తాడో లేకపోతే వీళ్ళని తీసుకెళ్తారో అని ఒక నిశ్చితార్థ నిర్ణయాన్ని చేసుకున్నాడు హనుమంతుడు. సబద్ధ తేన వల్కేన విముక్త అస్త్రేణ వీర్యవాన్. అనుకోనటువంటి ఒక గొప్ప వింత ఒకటి జరిగిపోయింది. ఎప్పుడైతే వీళ్ళు తాళ్లతోనూ ఆ గుడ్డముక్కలతోనూ కట్టేశారో ఆ విముక్త అస్త్రేణ, ఆ అస్త్రం ఆయన విడిచిపెట్టింది. వీళ్ళు కట్టినటువంటి ఆ తాళ్ళు మాత్రమే బంధనమే ఉన్నాయి. అవి ఏముంది ఆ తాళ్ళు ఇలా అంటే అవి కాస్త తెగిపోతాయి. కానీ ఆయన అనలేదు. అస్త్రబంధ సచాన్యం నహి బంధమను వర్తతే. ఆ బ్రహ్మాస్త్రం తన యొక్క బంధాన్నే ఒప్పుకుంటుంది తప్ప మరొక ఆయుధంతో కానీ మరొక వస్తువుతో కానీ లక్ష్యాన్ని బంధించటాన్ని అది ఒప్పుకోదు. ఆ సంగతి పాపం రాక్షసులకి తెలియలేదు. అదేంద్రజిత్తు ద్రుమచీరబద్ధం విచార్య వీర కపిసత్తమం తం. ఈ కపిసత్తముడు ద్రుమచీరబద్ధుడైనాడు అని అప్పుడు తెలుసుకుని ఆ ఇంద్రజిత్తుకైనా వెంటనే బుర్ర వచ్చిందా? రాకుండా ఆయన చూస్తున్నాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి. విముక్తమస్త్రేణ జగామ చింతాం. ఓహో, బ్రహ్మాస్త్రం ఆ హనుమంతుల వారిని విముక్తం వదిలిపెట్టేసింది అని తెలుసుకుని జగామ చింతాం మళ్ళీ ఆలోచనలో పెట్టాడు. నాణ్యేన బద్ధోహ్యనువర్తతేస్త్రం. ఇది ఇతర బంధనాల్ని దేని ఇది ఒప్పుకోదు అని ఆయనకు అప్పుడు తెలిసింది. అహో మహత్కర్మ కృతం నిరర్ధకం. నేను ఎంత కష్టపడి మహాప్రయత్నం చేసి ఈ మహావానరాన్ని నేను బంధిస్తే ఆ కర్మంతా కృతం నిరర్ధకం, వృధా చేయబడిపోయింది కదా. రాక్షసైర్మంత్రగతిర్విమృష్ట. ఈ మంత్రగతి కాస్త విమృష్టం అయిపోయింది. పునశ్చనాస్త్రే నిగతేస్త్రమన్యతు ప్రవర్తతే సంశయితస్మత్. ఇక ఇతడి మీ బ్రహ్మాస్త్రమే వృధా అయిన తర్వాత ఇంకా ఏ అస్త్రం ప్రయోగించినా దానివల్ల ఏమీ కాదు. ప్రవర్తతే సంశయితస్మ సర్వే. అయితే కర్తవ్యం ఏమిటి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? నాకు గొప్ప చిక్కే వచ్చి పడిందే అనే ఆలోచనలో పడ్డాడు ఇంద్రజిత్తు. అస్త్రేణ హనుమాన్ ముక్త నాత్మానం అవబధ్యత. తాను అస్త్రము నుంచి విముక్తుడనయ్యాడు అనే విషయాన్ని తాను గ్రహించినట్టు ఇతరులకు ఏమాత్రం తెలియనియలేదు హనుమంతుడు. తాను ఇంకా అస్త్రం చేత బంధింపబడి ఉన్నాననే అనుకున్నాడు. ఈ రాక్షసులు కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ ఇంద్రజిత్తు మాత్రం ఈ బ్రహ్మాస్త్రం ఇతన్ని వదిలిపెట్టేసిందని గ్రహించాడు. కృష్యమాణస్తు రక్షోభిః తైశ్చ బంధైర్నిపీడిత హన్యమానస్తతః క్రూరైః రాక్షసైః కాష్టముష్టిభిః. కట్టెలు కర్రలతోటి ముష్టి గుప్పిళ్లతోటి ఆయన వాళ్ళందరూ ఆ రాక్షసుడిని కొంతమంది ఇట పిడికిడి పోట్లు పొడుస్తున్నారు, కొంతమంది కర్రలతో బాతున్నారు ఆ హనుమంతుణ్ణి. సమీపం రాక్షసేంద్రస్య ప్రాకృష్యత సవానరః. ఆ రావణాసురుడి సమీపానికి ప్రాకృష్యత లాగికొని పోబడెను. అదేంద్రజిత్తం ప్రసమీక్ష్య ముక్తం అస్త్రేణ బద్ధం ద్రుమచీరమాత్రైః. అస్త్రం చేత విముక్తుడై కేవలం ద్రుమచీరాల చేతనే కట్టబడి ఉన్నాడనే విషయాన్ని గ్రహించినటువంటి ఇంద్రజిత్తు వ్యదర్శయతు తత్ర మహాబలంతం హరిప్రవీరం సగణాయ రాజ్ఞే. తన యొక్క సైన్యాన్ని అంతటినీ వెంట పెట్టుకొని ఆ హరిప్రవీరుణ్ణి తీసుకెళ్లి రాజుగారికి చూపించాడు. తం మత్తమివ మాతంగం బద్ధం కపివరోత్తమం. ఓ పెద్ద మత్త మాతంగాన్ని ఎలాగ త్రాళ్లతో కట్టేస్తారో అలా కట్టివేయబడినటువంటి కపివర్యుణ్ణి చూశాడు
హనుమ రావణాసురుడు. రాక్షసాహ రాక్షసేంద్రాయ రావణాయ న్యవేదయన్. అయ్యా మహారాజా, ఇదిగో ఆ హనుమంతుడనే వానరాన్ని మేము కట్టేసి తీసుకొచ్చాం అన్నారు. కోయం కస్య కుతో వా కిం కార్యం కో వ్యపాశ్రయ ఇది రాక్షస వీరాణం తత్ర సంజగ్నిరే కథా. ఈయన తీసుకెడుతుంటే దారిలో అనేక మంది రాక్షసులు బాటకారు ఇరువైపులా నిలబడి, అయ్యో ఎవరు ఇతడు, ఈ వానరుని చూసి అనుకుంటున్నారు వాళ్ళు. ఎవరితడు, ఎవరివాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతడు ఏ పని మీద వచ్చాడు, ఇక్కడే ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఎవరితనికి అని వాళ్ళంతా ఒక్కొక్కళ్ళని ప్రశ్నలు వేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి జవాబులు మాత్రం దొరకటం లేదు. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, హన్యతాం దక్ష్యతాం వాపి భక్ష్యతామితి చాపరే. కొట్టండి, మరి అట్లాగే దక్ష్యతాం తగలబెట్టేయండి, లేదా చంపేసి మాంసం తినేయండి. రాక్షసా తత్ర సంక్రుద్ధా పరస్పరం అధబ్రువన్. కోపించిన రాక్షసులు ఒకళ్ళతో ఒకళ్ళు ఈ మాటలు అనుకుంటున్నారు. వాళ్ళు అతీత్య మార్గం సహసా మహాత్మా తత్ర రక్షోధిపపాదమూలే దదర్శ రాజ్ఞ పరిచార వృద్ధాన్ గృహం మహారత్న విభూషితంచ. ఆ రావణాసురుడి గృహం మహారత్న విభూషితం, అమూల్యమైన రత్నాలతో అలంకరింపబడి ఉన్నటువంటి ఆ గృహాన్ని చూశాడు. ఆ సభలో రావణుని పాద సమీపంలో తత్ర రక్షోధిప పాదమూలే రాజ్ఞ పరిచార వృద్ధాన్. రాజుగారి యొక్క పరిచారకుల్లో, మంత్రుల్లో, ముఖ్య సచివుల్లో వృద్ధులు, బాగా వృద్ధులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఆ మంత్రుల్ని ఆయన చూశాడు. సదర్శ మహాతేజ రావణ కపిసత్తమం. ఆ రావణాసురుడు కూడా కపిసత్తముడైనటువంటి మహావానరుణ్ణి చూశాడు. ఎలాగా రక్షోభి వికృతాకారై కృష్యమాణం ఇతస్తత. ఇటు అటు లాగుపడుతూ ఇటు వీళ్ళు గుంజుతున్నారు, అటు వాళ్ళు గుంజుతున్నారు, అలా గుంజుకుంటూ వస్తున్నారు. అలా వస్తూ ఉన్న హనుమంతుడిని చూశాడు రావణాసురుడు. సరోష సంవర్తిత తామ్ర దృష్టి. రావణాసురుడి యొక్క కోపం కట్టలు తెంచుకుంది. రోషంతో ఎర్రబడినటువంటి ఆ కనులతో ఆ హనుమంతుణ్ణి గుడ్లు తిప్పుతూ, ఆయన ఆ గుడ్లు ఉరుముతూ చూశాడు. దశాననస్తం కపిమన్వవేక్ష. దశాననుడు ఆ హనుమంతుణ్ణి చూసి అధోపవిష్టాన్ కులశీల వృద్ధాన్. కులశీలాలు కలిగి ఆ వృద్ధులైన, అనుభవజ్ఞులైన, ప్రముఖులైన మంత్రులతో అంటున్నాడు, సమాదిశతు తం ప్రతి మంత్రి ముఖ్యాన్. ఆ మంత్రి ముఖ్యులందరితో అన్నాడు, ఏమని, యథాక్రమంతై స కపిర్విసృష్ట విభృష్ట కార్యార్థమర్థస్య చ మూలమాదౌ నివేదయామాస హరీశ్వరస్య దూతః సకాశాదహమాగతోస్మి. వచ్చిన పని గురించి, ఆ కార్యహేతు ఏమిటి మొదలైన వారిని గురించి ఆ మంత్రుడంతా హనుమంతుడిని ప్రశ్నిస్తే అప్పుడు ఆయనేమన్నాడు, నేను వానర ప్రభు అయిన సుగ్రీవుడు పంపగా వచ్చిన దూతని అన్నాడు. అదే నివేదయామాస హరీశ్వరస్య దూతః సకాశాదహమాగతోస్మి. సుగ్రీవుడి దూతగా నేను వచ్చాను అన్నాడు. ఆయన చెప్పిన మాట. తతస్స కర్మణా తస్య విస్మితో భీమ విక్రమ హనుమాన్ రోషతాం రాక్షో రక్షోధిపమవైక్షత. శత్రువులకు భయాన్ని కలిగించేటటువంటి భీమ విక్రముడైన హనుమంతుడు రోష తామ్రాక్షుడై, ఎర్రటి కళ్ళ ఎరుపు రంగు నిండినటువంటి కోపంతో కూడిన కన్నులు కలవాడై విస్మిత ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు ఆశ్చర్యపడ్డాడయ్యా అంటే, ఇంద్రజిత్తు ద్వారా తనని బంధింపజేసేటటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు, ఓహో నువ్వు చాలా గొప్ప పని చేశావని ఆశ్చర్యపడ్డాడు. కానీ రోష తామ్రాక్ష, కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. ఆశ్చర్యం కలిగింది, మళ్ళీ కోపం కూడా. కోపం ఎందుకయ్యా అంటే, అటువంటి ధర్మ విరుద్ధమైన సీతాపహరణం వంటి పని చేసినందుకు. భ్రాజమానం మహార్ఘేణ
కాంచనేన విరాజత ముక్తాజాలావృతేనాథ మకుటేన మహాద్యుతిం. ఆ కాంచనేన విరాజత ముక్తాజ, మకుటం, రావణాసురుడు ధరించినటువంటి ఆ కిరీటం మేలిమి బంగారంతో నిర్మించారట. మంచి ముత్యాలు పొదిగారు, అందువల్ల అది దగదగలాడుతోంది. అటువంటి కిరీట జ్యూతులతో ఆయన విరాజిల్లుతున్నాడు. అటువంటి రావణాసురుణ్ణి చూశాడు హనుమంతుడు. వజ్ర సంయోగ సంయుక్తై మహార్ఘ మణి విగ్రహై హైమైరాభరణైశ్చిత్రై మనసేవ ప్రకల్పితై. అతడు స్వర్ణాభరణాలు, వజ్రాలు పొదిగినవి, మణులతో నిండినవి, బంగారంతో చేయబడినవి అయినటువంటి ఆభరణాలు ధరించాడు. మహార్ఘ క్షౌమ సంవీతం, మంచి బ్రహ్మాండమైన పట్టు వస్త్రం, రక్త సందన రూషితం, స్వనులిప్తం విచిత్రాభిగి, ఎర్రచందనం ఒళ్ళంతా పూసుకుని, వివిధాభిశ్చ భక్తిభి, అనేక వర్ణాలు కలిగినటువంటిది. వివృతైర్దర్శనీయైశ్చ రక్తాక్షై భీమదర్శనై దీప్త తీక్ష్ణ మహాదంష్ట్రై ప్రళంబదశనచ్చదై. అది ఆయన యొక్క కళ్ళు వివృత్తై దర్శనీయై, చాలా విశాలంగా ఉన్నాయి, దర్శనీయంగా ఉన్నాయి. రక్త అక్షై, ఎర్రటి కనులు, భీమ దర్శనయ్య, కళ్ళు చూస్తేనే భయం కలుగుతూ ఉంటుంది చూసే వాళ్ళకి. దీప్త తీక్ష్ణ మహాదంష్ట్రై, దంతాలు దీప్తంగా ప్రకాశిస్తున్నాయి. తీక్ష్ణం, చాలా వాడి అయిన కోరలు, దంతాలు కలిగి ఉన్నాడు. తర్వాత ప్రళంబ దశనచ్చదే, వేలాడుతున్నటువంటి ఆ పెదవులు ఉన్నాయి. శిరోభిర్దశభిర్వీరం, ఆయన 10 శిరస్సులతో బ్రాజమానం మహౌజసం, 10 శిరస్సులు కలిగి ఉన్నాడు. ఆ 10 శిరస్సులతో ఆయన బ్రాజమానం, బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాడు. జ్ఞానవ్యాళ సమయాకీర్ణై శిఖరైరివ మందరం, చూస్తే ఎలా ఉన్నాడు? మందర పర్వతంలాగా ఉన్నాడు. అనేక రకాలైన పులులు పాములతో నిండిన మందర పర్వతంలాగా ఉన్నాడు రావణాసురుడు. నీలాంజన జయప్రక్షం, కాటిక కొండలాగా నీలంగా ప్రకాశిస్తున్నాడు. హారేణో రసి రాజత, వక్షస్థలం మీద మిలమిలలాడుతున్నటువంటి హారములు. పూర్ణచంద్రాభవక్త్రేణ, పూర్ణచంద్రుడితో సమానమైనటువంటి ముఖం. సబలాకమివ అంబుదం, పెద్ద పెద్ద కొంగలు కింద పరిగెడుతూ ఉండగా మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు రావణాసురుడు. బాహుభిర్ బద్ధకేయూరై చందనోత్తమ భూషితై భ్రాజమాన అంగదై, భుజకీర్తులు, బ్రహ్మాండమైనటువంటి బంగారంతో తయారు చేయబడిన మెరిసిపోతున్న భుజకీర్తులు ధరించాడు. పీనై పంచశీర్షైర్వోరగై, బాగా స్థూలంగా ఉన్నాయి ఆ భుజకీర్తులతో. ఆ బాహువులు ఎలా ఉన్నాయి? 5 పడగలు కలిగినటువంటి సర్పాల్లాగా ఉన్నాయి. మహతి స్ఫాటికే చిత్రే రత్న సంయోగ సంస్కృతే, మేలైన స్ఫటిక మణులతో చిత్రంగా నిర్మించారు ఆయన కూర్చున్నటువంటి ఆ సింహాసనం. అది రత్నాల కూర్పుతో ఎంతో అందంగా ఉంది. దాని మీద ఆయన ఒక ఆస్తరణం పరుచుకొని, ఉత్తమ ఆస్తరణాస్తీర్ణే సుపవిష్టం వరాసనే, ఆ సింహాసనం మీద ఒక ఆస్తీర్ణం అది పరుచుకుని దాని మీద కూర్చున్నాడు. అలంకృతాభిరత్యర్థం ప్రమదాభిసమంతత, చుట్టూ చక్కగా అలంకరించుకున్నటువంటి మహిళలు. వాలౌ యజన హస్తాభికి, వాళ్ళు ఏం చేస్తున్నారు? వెంజామరులు చేత్తో పట్టుకొని, ఆరాతు కొంచెం దూరంలో నిలబడి, సముపసేవితం, ఆయనకి గాలి వీస్తున్నారు. దుర్ధరేణ ప్రహస్తేన మహాపార్శ్వేన రక్షస మంత్రిభిర్మంత్రతత్వజ్ఞై నికుంభేన చ మంత్రిణ, మంత్రతత్వజ్ఞులైన మంత్రులు ఆయన చుట్టూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్షుడు, నికుంభుడు, ఈ రాక్షస మంత్రులందరూ ఆయన చుట్టూ. వాళ్ళందరూ గొప్ప గొప్ప తెలివితేటలు గలవాళ్ళు. సుఖోపవిష్టం రక్షోభి చతుర్భిర్బలదర్పితై కృష్ణం పరివృతం లోకం చతుర్భిరివ సాగరం, ఆ నలుగురు చేత
చుట్టబడి చక్కగా సింహాసనం మీద ప్రకాశిస్తూ 10 తలలతో విరాజమానుడవుతూ కూర్చున్నటువంటి రావణాసురుణ్ణి ఆయన హనుమంతుడు చూశాడు. మంత్రిభిర్ మంత్రతత్వజ్ఞై అన్యైశ్చ శుభబుద్ధిభి, మంత్రులే కాదు ఇంకా ఇతరులు ఉన్నారు, వాళ్ళు కూడా శుభబుద్ధులే. అవి అన్వాస్యమానం రక్షోభి సురైరివ సురేశ్వరం, ఇదంతా చూస్తుంటే వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు దేవతలు, ఆయన దేవేంద్రుడు లాగా కనిపిస్తున్నాడు. అపశ్యద్ రాక్షసపతిం హనుమాన్ అతి తేజసం, గొప్ప కాంతితో ప్రకాశిస్తున్నటువంటి రాక్షసపతిని అపశ్యతు, హనుమంతుడు చూశాడు. విష్ఠితం మేరు శిఖరే సతోయమివతోయదం, మేరు పర్వత శిఖరం మీద నీటితో ఉండిన మేఘం ఎలా కూర్చుని ఉంటుందో ఈ రాక్షసరాజు అలా కూర్చుని ఉన్నాడు. సతై సంపీడ్యమానోపి రక్షోభిర్ భీమ విక్రమైకి విస్మయం పరమం గత్వా రక్షోధిపమవైక్షత, ఈ మిగిలిన రాక్షసులు ఈయన చుట్టూ చేరిన వాళ్ళు ఈయన బాధిస్తూనే ఉన్నారు, పిడికిటి పోట్లు పొడుస్తున్నారు, కర్రలతో కొడుతూనే ఉన్నారు. ఆయన ఆ హనుమంతుడు మాత్రం మిక్కిలి ఆశ్చర్యంతో ఇది పట్టించుకోకుండా రావణాసురుణ్ణి చూస్తూనే ఉన్నాడు. భ్రాజమానం తతో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం మనసా చింతయామాస తేజసా తస్య మోహిత, ఆయన తేజస్సు చేత మోహితుడై కొంచెం కాలం కొంచెం సేపు ఆయన తన యొక్క ఆలోచనల్ని కోల్పోయి హనుమాన్ రాక్షసేశ్వరం దృష్ట్వా చింతయామాస, మనస్సులో అనుకుంటున్నాడు. అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహో ద్యుతి, ఏమి శ్లోక రచనా నైపుణ్యం వాల్మీకి. ఈ అహోనే మాట ప్రతి విశేషణానికి ముందు పెట్టడం వల్ల శ్లోకానికి ఒక విధమైన గమన సౌందర్యం, అంటే నడకలో అందం, శ్లోకానికి ఒక బిగింపు, తర్వాత ఒక మహత్వం ఏర్పడుతున్నాయి. అహో రూపం, అబ్బా ఈ రావణాసురుని రూపం, వీటన్నింటికీ కలిపి ఒక్క అహో పెట్టినా చాలు, అది ఆయనకి సంతృప్తి కలగల. అహో రూపం అహో ధైర్యం, అది ఇతడు ఏ గొప్ప ధైర్యము. తర్వాత అహో సత్వం, ఎటువంటి సత్వం. అహో ద్యుతి, ఈ తేజస్సు ఎటువంటి తేజస్సు, అసదృశ్యమైన తేజస్సు, అసదృశ్యమైనటువంటి సత్వం, అసదృశ్యమైన ధైర్యం, అసదృశ్యమైన రూపం. అహో రాక్షస రాజస్య సర్వ లక్షణయుక్తత, అన్ని సర్వశుభ లక్షణాలతో కూడి ఉన్నాడు ఈ రాక్షసరాజు. నిజంగానే చాలా అంత రూపవంతుడు, ధైర్యవంతుడు, సత్వవంతుడు, మరి ద్యుతిమంతుడు అయినటువంటి రాక్షసరాజు. కానీ ఒక్కటే లోపం ఉంది ఇతళ్ళు, ఏది అధర్మో న బలవాన్ స్యాత్, వీళ్ళు అధర్మం పూర్తిగా మనిషి కంటే 3 రెట్లు ఎక్కువ ఎత్తులో నిండిపోయి ఉన్నది. యద్యధర్మో న బలవాన్ స్యాత్ అయం రాక్షసేశ్వరస్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత, ఇంద్రుడితో కూడిన సురలోకానికి కూడా ఈయన రాజైపోయి ఉండేవాడు. ఆ ఒక్క అధర్మం లేకపోతే దాని మూలాన సర్వనాశనం అయిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాట, అద్భుతమైన మాట. సుందరకాండ మొత్తానికే కాదు, రామాయణం మొత్తానికి, రామరావణ యుద్ధానికి దారి తీసిన శ్రీరాముడు అవతరించటానికి, అంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠుడు రాముడుగా అవతరించటానికి, అంటే ఆ నిరాకారుడైనటువంటి పరబ్రహ్మ పరమాత్మ తత్వం శ్రీ మహావిష్ణువుగా వ్యక్తమయ్యి మళ్ళీ ఇక్కడ రాముడుగా వ్యక్తమయ్యి ఇక్కడ రావణాసురుణ్ణి నిగ్రహించడానికి కారణభూతమైనటువంటి విషయం ఈ ఒక్క అధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ అని ఎవరన్నారు? మారీషుడు అన్నాడు. అది ధర్మం అంటే, వేదం చెప్పిన ధర్మమే ధర్మం. వేద విరుద్ధమైన ధర్మం ధర్మం కాదు, అది అధర్మం, ధర్మం యొక్క ఆభాస. ఒక్క బంగారమే సత్యం, అధిష్టానం, ఆభరణాలన్నీ అసత్యాలు, ఆభాసలు, కల్పితాలు, కేవలం నామరూపాలు తప్ప అక్కడ మరొక్కటి లేదు.
ఆ నామరూప దృష్టికి మనం మోహితులం అయిపోయి చూస్తే అందులోనే పడి ఉంటాం. అసలు స్వస్వరూప గ్రహణం ఈ జన్మ కాదు కదా, 100 జన్మలెత్తినా రాదు. ఒక్క ధర్మం అనే మాట ఎంత అద్భుతంగా ప్రయోగించాడు. అది హనుమంతుడి నిర్ణయం అంటే అదేమైనా సామాన్యమైన విషయమా? ఆయన ఏమైనా మామూలు స్థాయి ఆలోచన పరుడా? మేధావి, మహామేధావి. ఆయన ఆత్మ తత్వజ్ఞుడు, వేద ధర్మ తత్వజ్ఞుడు, వేత్త. అటువంటి హనుమంతుడు ఒకే ఒక్క మాట అన్నాడు, ఈయనలో 99 మంచి గుణాలు ఉన్నాయి, ఏం లాభం? ఒక్క దుర్గుణం ఉంది. ఏమిటది? అధర్మం. అధర్మం ఏమిటి? ఆ ఒక్క అధర్మమే 100 రకాలుగా, ఇక్కడ ఈ రూపంగా, అక్కడ ఆ రూపంగా, అక్కడ ఆ రూపంగా, ఇతరుల్ని నిష్కారణంగా హింసించటం, ఇతరుల్ని బాధించటం, పరస్త్రీలను చెరబట్టడం, ఇవే అధర్మం యొక్క వివిధ రూపాలు. ఈ ఒక్క అధర్మం లేకపోతే అసలు ఇంద్రుడు స్వర్గలోకాన్ని ఈయనే పరిపాలించేవాడు. ఇంద్రుడు ఎక్కడ ఉంటాడు? ఈయనే ఇంద్రుడు అయిపోయి ఉండేవాడు. అంటే స్పష్టంగా అది వేద విరుద్ధమైన ధర్మం, పనికి రాదు. మీరు ఓ సాధకులారా, మీరు అటువంటి ధర్మాన్ని గురించి తెలుసుకోండి. తెలుసుకొని ఆ ధర్మం మీదకి మీ దృష్టిని పోనీయకుండా వేద ధర్మం మీదకే మీ దృష్టిని పోనివ్వండి అని హనుమంతుడు స్పష్టంగా తన మనస్సులో అనుకుంటున్నాడు. ఎవరిని చూసి? రావణాసురుని చూసి. ఇది హనుమంతుని యొక్క బుద్ధి కుశలత, ధీ శక్తి, ఆయన తెలివితేటలు, ఆయన యొక్క అద్భుతమైన ఆలోచన శక్తి, కార్యనిర్వహణ శక్తి ఎలా ఉంటుందో మనం చూసాం. వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం లేకుండా ఆయనకి అసలు విషయం స్ఫురిస్తుంది. మందులకి 1 రోజు తర్వాత, 3 రోజుల తర్వాత స్ఫురిస్తుంది. దానివల్ల ఏం ప్రయోజనం? స్ఫురద్రూపి అంటే అదే హనుమంతుడిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. అదే చెప్తున్నాడు, అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, మాహోద్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత, యద్యధర్మో న బలవాన్ స్యాత్. అధర్మం కనుక బలంగా లేకపోతే, అధర్మమే కనుక అసలు లేకపోతే, యదయం రాక్షసేశ్వర స్యాత్ అయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. ఇంద్రలోకానికి కూడా ఈయనే రాజైపోయి ఉండేవాడు. అస్య క్రూరై నృశంసైశ్చ కర్మభిర్లోకకుత్సితై తేన బిభ్యతి ఖల్వస్మాత్ లోకాః సామరదానవాః. రాక్షసులతోటి, దేవతలతోటి కూడినటువంటి ఈ లోకాలన్నీ ఈ క్రూరుని యొక్క, ఈ నృశంసుని ఒక్క అధర్మం మూలాన ఎన్ని మంచి లక్షణాలున్నా అవన్నీ వికటించి అతడు క్రూరుడై, నృశంసుడై, లోక కుత్సితమైన కర్మలు చేస్తూ ఉండటం వల్ల లోకమంతా ఈయనకి భయపడుతున్నది. అలాంటి అధర్మం ఏమీ లేదు, వేద విహితమైన ధర్మమే ఉన్నది. ఇతరుల్ని గౌరవించటం, ఏకపత్ని వ్రతత్వం, అన్ని బంధాల్ని, సంసారంలో ఉన్న బంధాలన్నింటినీ తాను నిర్వహించటం. అటువంటి శుభ లక్షణాల వల్ల శ్రీరాముడు అంటే లోకం ఆరాధిస్తున్నది. ఇగో ఈ దుర్లక్షణాల వల్ల లోకమంతా ఈ రావణాసురుడికి భయపడుతున్నది. స్పష్టంగా సుందరకాండలో ఈ ఆత్మ అనాత్మల భేదాన్ని చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. అందుకే ఇటువంటి భావాన్ని చూపించినందులకే ఈ కాండ సుందరకాండ. ఇది సుందరకాండలో ఉన్న సౌందర్యము. సుందరకాండలో ఒక విధమైన సౌందర్యం కాదు, అనేక విధాలుగా సౌందర్యం వ్యక్తమైంది. అనేక విధాలుగా సౌందర్యం వ్యక్తమైంది సుందరకాండలో. అందులో ఆ వ్యక్తమైన పార్శ్వాల్లో ఇదొక పార్శ్వం. రావణాసురుని యొక్క అధర్మం పెచ్చు పెరిగిపోవటమే అతడి యొక్క పతనానికి మూల కారణం. అస్య క్రూరైః నృశంసైశ్చ కర్మభిర్లోకకుత్సితైః తేన బిభ్యతి ఖలు అస్మాత్ లోకాః సామరదానవాః అయం హి ఉత్సహతే క్రుద్ధః కర్తుమేకార్ణవం జగతు. ఇతడు
ఇతి చింతాం బహువిధాం అకరోన్ మహామతి. క్రుద్ధుడైతే ఈ సమస్త జగత్తుని సముద్రంలో ముంచేస్తాడు. అయం హి ఉత్సాహతే క్రుద్ధ. ఈయనకే కనుక కోపం వచ్చినట్లయితే ఏకార్ణవం జగత్, సృష్టినంతటినీ జలమయంగా చేసేస్తాడు. ఇది చింతాం బహువిధాం అకరోతు మతిమాన్ హరికి. అనేక విధాలుగా ఆలోచన చేశాడు. ఆ యొక్క రావణాసురుడి శక్తియుక్తుల్ని గ్రహించి దృష్ట్వా రాక్షస రాజస్య ప్రభావం అమితౌజస తముద్వీక్ష్య మహాబాహు పింగాక్షం పురతస్థితం కోపేన మహతావిష్టో రావణో లోకరావణ శంకాహతాత్మా దధ్యౌ సకపీంద్రం తేజసాభృతం కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహాగత. ఆ రావణాసురుడు కూడా అతడు మహా తెలివితేటలు గలవాడు కదా. ఈ హనుమంతుణ్ణి పైనుంచి కింద దాకా మొత్తం ఆ విగ్రహాన్ని అంతటి జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి అతడికి ఏమనిపించిందంటే కిమేష భగవాన్ నంది. ఈ రావణాసురుడిలో చాలా మంది చెప్పే సుగుణం ఏమిటి అంటే ఇతడు శివభక్తుడని, విష్ణుద్వేషి అని, ఇదంతా ఉన్నది పురాణం. సరే, ఇది పురాణాలు చాలా, అన్ని పురాణాలు ఇదే విషయాన్ని చెప్పినాయి. ఇది మనం యథాతథంగా స్వీకరిస్తామే తప్ప ఇందులో ఏ విధమైనటువంటి విశేషాలని చూడబోవటం లేదు అనుకుంటున్నాడు ఆయన. ఏమని కిమేష భగవాన్ నంది. ఆ మహాశివుని యొక్క, మహేశ్వరుని యొక్క వాహనమైన నందియేనా ఈ రూపంలో వచ్చాడు? ఏ నంది అంటే నీకు భయమా? అవును, నాకు భయమే. నాకు పరమేశ్వరుడు అంటే ఇష్టం, ఆయన్ని ప్రార్థిస్తాను, ఆయన్ని తపస్సు చేసి ఆయన్ని ప్రత్యక్షం చేసుకుంటా. కానీ ఆయన పక్కన ఉంటాడే నంది, ఆ నంది అంటే నాకు చచ్చే భయం. ఆ నంది నన్ను శపించాడు. మరి భయంలో మళ్ళీ నా మీద పగ తీర్చుకోవడానికి మళ్ళీ ఇక్కడికి బయలుదేరి వచ్చేసాడా? నిజమే, అలాగే వచ్చాడు. కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహాగత ఏన శబ్దోస్మి కైలాసే మయా సంచాలితే పుర. నేను ఒకప్పుడు నా భుజాల తేట తీర్చుకోవడానికి కైలాస పర్వతం ఎత్తితే అది శివభక్తి ఉంటే ఏం ప్రయోజనం? రావణాసురుల్లో శివభక్తి ఉన్నది అని చెప్పటం ఎలాంటిది అంటే ఆ భాష అస్థానపతితం. ఎటువంటి వారిలో శివభక్తి ఉంటే రాణిస్తుందో, రాక్షసుల్లో భస్మాసురుడేమిటి, గజాసురుడేమిటి, రావణాసురుడేమిటి, ఇదొక పద్ధతి ఉన్నది. అంటే దీనివల్ల పురాణాలు ఏం చెప్పదలుచుకున్నాయి అంటే రావణాసురుడి శివభక్తిని శంకించటం కాదు. పురాణాలు ఏం చెప్పదలుచుకున్నాయి అంటే బాబు, మీరు శివుడి మీద భక్తి కలిగి ఉండండి, విష్ణువు మీద భక్తి కలిగి ఉండండి, తప్పు లేదు. ఎవరికి ఏ దైవం అంటే వాళ్ళ మీద, శివుడి మీదో విష్ణువు మీదో. కానీ ఎవరో ఒకళ్ళ పేరు చెప్పుకొని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకండి, వికటంగా ప్రవర్తించకండి, అధర్మంతో ప్రవర్తించకండి. శివుడి పేరు చెప్పుకొని అధర్మంగా ప్రవర్తించమని శివుడు చెప్పాడా? ఇంకా అలాంటప్పుడు ఆ శివభక్తి ఎందుకు? ఆ శివభక్తిని అదేదో గొప్పగా మనం ఇందాక అనుకున్నాం శివభక్తి జోలికి పోమని. కానీ ఇప్పుడు మనకు అవకాశం దొరికింది కదా, ఎందుకు ఆ శివభక్తి? అటువంటి శివభక్తి నిరర్థకం, పైగా ఒక్కొక్కసారి ప్రమాదకరం. అది కాబట్టి రావణాసురుడిలో ఉన్న శివభక్తిని పొగడటం కూడా అంతే, అందులో మొహమాటం ఏమీ లేదు. రావణాసురుడిలో ఉన్న సుగుణాల్ని ప్రశంసించటం, ఇందాక హనుమంతుడు చేశాడు ఆ పని. కానీ అది మరి ఆయన చేశాడు కాబట్టి కొంతవరకు మనం ఇదేంటి ఆయన చేసింది దేనికి అనుగుణంగా చేశాడు? హనుమంతుడు రావణాసురుడిలో మంచి లక్షణాలను ఎందుకు చూశాడు? ఆ అధర్మమే లేకపోతే ఇవన్నీ మంచి లక్షణాలు అయి ఉండేవే. కానీ ఇప్పుడు మంచి లక్షణాలు అయినాయా? కాలేదు. ఎందుకని కాలేదు? ఆ అధర్మం మూలాన. ఆ అధర్మం మూలాన మంచి లక్షణాలు కూడా చెడ్డ లక్షణాలు అయినాయి. కాబట్టి ఓ సాధకులారా, మీరు ఇటువంటి మంచి లక్షణాలని ఈ స్థాయిలో దూషితం చెయ్యకండి. అధర్మం వైపుకి వెడితే మీలో ఉన్న మంచి లక్షణాలన్నీ నాశనం అయిపోతాయి. సామాన్య మానవుడి కంటే ఇంకా హీన స్థితికి ఏదీ లేకుండా పుట్టాడు, పెరిగాడు, పోయాడు, అది దాంట్లో దోషం లేదు. కానీ
అధర్మం జోలికి వెళ్ళి మంచి లక్షణాలని ప్రదర్శిస్తే ఇంకా అధమాధమ స్థితి తెలిసిన మూర్ఖుడు, తెలివి గల మూర్ఖుడు, పండిత మన్యుడు అనిపించుకుంటాడే తప్ప వేరే కాదు. ఇది రావణాసురుడిలో ఉన్నటువంటి శివభక్తి యొక్క ఆంతర్యం. లేకపోతే పరమేశ్వరుడు ఇష్టముట, నంది ఇష్టం కాదుట, నంది ఈయనకి శత్రువుట. ఇది ఇది ఎక్కడి ధర్మం? ఇదే రావణాసురుడి యొక్క అవివేకం. అదే చెప్తున్నాడు, ఏన శబ్దోస్మి కైలాసే మయా సంచాలితే పురా. నేను ఒకప్పుడు కైలాస పర్వతాన్ని ఇట్లా భుజంతో ఎత్తినప్పుడు కోపించి ఆ భగవంతుడైన నందీశ్వరుడు నన్ను శపించాడే. సోయం వానరమూర్తి స్యాత్ కింస్విత్ ఆ బాణోపి వాసు. లేకపోతే ఆ బాణాసురుడే ఇలా వచ్చేశాడా? సరాజా తామ్ర రోషతాం రక్ష ప్రహస్తం మంత్రి సత్తమం కాలయుక్తం ఉవాచేదం వచో విపులమర్థవతు. ఆయన ఆ సమయానుకూలంగా అంటున్నాడు, దురాత్మా పృచ్ఛతాం. అడగండి, ఆయన అడగడు, రాజుగారు ఎందుకు అడుగుతాడు? దురాత్మా పృచ్ఛతాం యేష కుతః కిం వాస్య కారణం వనభంగే చ కోస్యార్థో రాక్షసీనాంచ తర్జనే. ఎందుకు మా వనాన్ని భంగం చేశాడు, మా రాక్షస స్త్రీలందరినీ ఎందుకు సంహరించాడు, రాక్షసులందరినీ ఎందుకు సంహరించాడు? మత్పురీం అదృశ్యాం వా గమనే కిం ప్రయోజనం. ఎవరికి స్వరసఖ్యం గారు నా నగరంలో ఎందుకు ప్రవేశించాడు? ఆయోధనే కిం వా కార్యం పృచ్ఛతామేష దుర్మతికి. యుద్ధంలో వేలు పెట్టాడు, ఎందుకు? ఈ కారణం ఏమిటి? రావణస్య చ వచశ్రుత్వా ప్రహస్తో వాక్యం అబ్రవీత్ సమాశ్వసి భద్రంతే నభి కార్యా త్వయే కపి. ఓ కపి, నువ్వేం భయపడద్దు, మా రాజుగారు ఇదిగో ఇలా అడగమన్నారు నేను అని ఆ ప్రశ్నలన్నీ వాడు ప్రహస్తుడు అడిగాడు. యది తావత్వమింద్రేణ ప్రేషితో రావణాలయం. ఓ కపిశ్రేష్ఠ, నువ్వే గనక ఇంద్రుడి చేత ప్రేరేపింపబడి మా రాజ్యంలో ప్రవేశించావా? తత్వమాఖ్యాహి మా భూతే భయం వానర మోక్షసే. నిజం చెప్పు, నిన్ను మేము వదిలేస్తాం. యది వైశ్రవణస్య త్వం యమస్య వరుణస్య వా. వైశ్రవణుడు కుబేరుడు పంపాడా, యముడు పంపాడా? చారరూపమిదం కృత్వా ప్రవిశ్యసి నఃపురీమిమాం విష్ణునా ప్రేషితో. లేకపోతే విష్ణుమూర్తి పంపించాడా? దూతో విజయకాంక్షణ నహితే వానరం తేజో రూపమాత్రంతో వానర్. నువ్వు కేవలం వానరుడివిగా కనపడటం లేదు, ఏదో ఉంది నీ వెనకాల, పెద్ద గుట్టు ఉంది. ఏమిటది? తత్వత కథయస్వాద్య తతో వానర మోక్షసే. అప్పుడే నిన్ను విడిచిపెట్టాం, లేకపోతే విడిచిపెట్టాం. అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం. అబద్ధం చెప్పావో నీకు నీ జీవితం ఉండదు, నీకు శిక్ష ఖాయం. అథవా యన్నిమిత్తస్తే ప్రవేశో రావణాలయే ఏవ ముక్తో హరిశ్రేష్ఠ తదా రక్షో గణేశ్వరం అబ్రవీతు అంటున్నాడు హనుమంతుడు. నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా ధనదేన నమే సఖ్యం విష్ణునా నాస్మి చోదిత. నువ్వు వీళ్ళు చెప్పిన వీళ్ళెవ్వరూ నన్ను ప్రేరేపించి ఇక్కడికి పంపలేదు, నాకు వాళ్ళకి సంబంధం లేదు. జాతిరేవ మమత్వేష. నేను వానర జాతికి చెందిన వాణ్ణి. నా అపరో అహం ఇహ నా నరః. నేను నరుణ్ణి కాదు. అహమిహ గత దర్శనే రాక్షసేంద్రస్య. రాక్షసేంద్రుని చూడడానికే వచ్చాను నేను. దుర్లభే తదిదమ్మయ వనం రాక్షసరాజస్య దర్శనార్థే వినాశితం. ముందు సరిగ్గా నిజం చెప్పడం. ఆయన దగ్గర కొంచెం పెంకితనం ఉంటుంది హనుమంతుడిలో. అదే మొట్టమొదట శ్రీరాముడిని కలిసినప్పుడు కూడా నేను సుగ్రీవుడి యొక్క మంత్రిని భిక్షు వేషం ధరించి వచ్చాను అలా ఒక మాట చెప్పాడు. అక్కడ ఇదే అంటున్నాడు, తతస్తే రాక్షస ప్రాప్తా బలినో యుద్ధకాంక్షిణ. నేను రావణాసురుని చూడడానికే ఆ వనం నాశనం చేశాను, వాళ్ళు వచ్చి నా మీద పడ్డారు, కొట్టారు. వాళ్ళు కొడితే నేను కొట్టనా? ఇదొక రకమైన వాదం. రక్షణార్థం ఎందుకు యుద్ధం చేశావని అడిగాడుగా ప్రహస్తుడు. రక్షణార్థం తు దేహస్య ప్రతియుద్ధ మయారణి. మరి నన్ను నేను రక్షించుకోవద్దా?
వాళ్ళు కొడుతూ ఉంటే ఆ దెబ్బల్ని భరించమంటావా? ఏంటయ్యా నువ్వు చెప్పేదే? అస్త్రపాశై నశక్యోహం బద్ధుం దేవాసురైరపి. ఇదిగో అస్త్రశస్త్రాలతో నన్ను బంధించటం దేవాసురుల వల్లే కాదు, ఇంకా మీ రాక్షసుల వల్ల ఏమవుతుంది? పితామహాదేవ వరో మామాప్యేషోభ్యుపాగత. ఆ బ్రహ్మదేవుడే నాకు వరాన్ని ఇచ్చాడు. రాజానం ద్రష్టుకామేన మయాస్త్రం అనువర్తితం. ఈ బ్రహ్మాస్త్రం నన్ను ఏం చేస్తుంది? ఇదిగో నిన్ను చూడాలనే నేను ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయినట్టు కొంచెం నటించా. విముక్తో హ్యహమస్త్రేణ, నేను విముక్తుడిని అయిపోయాను అస్త్రం చేత. రాక్షసైస్త్వభిపీడిత కేనచిద్రాజకార్యేణ సంప్రాప్తోస్మి తవాంతికం. ఒక రాజకార్యాన్ని ఆశించే నేను నీ మీదకి ఇక్కడికి వచ్చాను. దూతోహమితి విజ్ఞేయో రాఘవస్యామితౌజస శ్రూయతాంచాపి వచనం మమ పద్యమిదం ప్రభో. నీకు హితంగా చెప్పడానికి, నీకు పద్యంగా 2-3 మాటలు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చానయ్యా. నేను వచ్చిన కారణం ఇది. నీకు ఒక హితమైన మాటలు 4 మాటలు చెప్తా, వింటావా? బాగుపడతావు. లేదా సకుటుంబంగా సపరివారంగా సరాజ్యంగా నాశనం అయిపోతావు. ఏమిటి ఆ హితం అంటావా? చెప్తాను విను అని హనుమంతుడు రావణాసురుడికి మంచిని ఉపదేశించడానికి ప్రారంభిస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడో తర్వాత చూద్దాం.